వెల్కమ్ టు టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మార్చాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ప్లేస్లో పల్లా శ్రీనివాసరావు పేరును చంద్రబాబు నాయుడు దాదాపుగా ఖరారు చేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ మంత్రిగా క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది కాబట్టి ఆయన ప్లేస్లో ఇప్పుడు పల్లా శ్రీనివాసరావుని చంద్రబాబు నాయుడు నియమించేందుకు దాదాపుగా ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఇక రేపటి రోజున బహిరంగంగా ఒక ప్రకటన రావటమే ఆలస్యం అంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి పల్లా శ్రీనివాసరావునే రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేందుకు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో 90,000 పైచీలకు వైసీపీ పార్టీ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ మీద గెలిచి రికార్డు సృష్టించినటువంటి పల్లా శ్రీనివాసరావుకి సామాజిక సమీకరణలు కూడా ఒక బలమైనటువంటి అంశంగా కలిసి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఆయన బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి పల్లా శ్రీనివాసరావుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేస్తే సామాజిక సమీకరణలు తెలుగుదేశం పార్టీకి బలంగా చేకూరే అవకాశాలుగా ఉన్నట్లుగా భావించి చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావు వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాజ్యాధ్యక్షుడిగా గతంలో ఆయన కళా వెంకట్రావుని అయితే నియమించడం జరిగింది. ఆయన బీసీ సామాజిక వర్గమే. ఆ తర్వాత అచ్చెన్నాయుడిని కూడా నియమించడం జరిగింది. ఆయన కూడా బీసీ సామాజిక వర్గమే. ఇప్పుడు నియమించబోయేటువంటి పల్లా శ్రీనివాసరావు కూడా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తే కాబట్టి బీసీల వైపే తెలుగుదేశం పార్టీ ఉంది అనేటువంటి సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు బీసీ సామాజిక వర్గం చెందినటువంటి పల్లా శ్రీనివాసరావు వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక 2 రోజుల్లో ఈ విషయం గురించి అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడు మార్పు విషయం మీద ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రుల స్థానాన్ని ఖరారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇక పార్టీకి సంబంధించి నిర్మాణం మీద సంస్థాగతంగా చేర్పులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందులోనే ముందుగా రాష్ట్ర అధ్యక్షుడికి అచ్చెన్నాయుడు ప్లేస్లో పల్లా శ్రీనివాసరావును నియమించబోతున్నట్లుగా తెలుస్తుంది. గాజువాక నుంచి గెలిచి రికార్డు సృష్టించినటువంటి పల్లా శ్రీనివాసరావు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉన్నాడు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా పల్లా శ్రీనివాసరావుకి బలంగా ఉన్నాయి కాబట్టి పార్టీ అధ్యక్ష బాధ్యతలను పల్లా శ్రీనివాసరావు చేతిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం గురించే నారా లోకేష్కి చంద్రబాబు మధ్య చర్చలు జరగగా నారా లోకేష్ కూడా పల్లా శ్రీనివాసరావుకి ఇస్తే బాగుంటుంది, మొదటి నుంచి కూడా పార్టీలో కష్టపడుతూ ఉన్నారు, రాష్ట్రంలో రికార్డు మెజార్టీని సాధించారు కాబట్టి ఆయనకి అటు మంత్రి పదవి కూడా దక్కలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఖచ్చితంగా బాగుంటుందని నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పడంతో ఇక నారా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. గతంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు పేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారిమోగడం జరిగింది. ఎన్నికల ఫలితాల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓడించి రికార్డు సృష్టించినటువంటి పల్లా శ్రీనివాసరావుకి మంత్రి పదవి దక్కబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున కొన్ని రోజుల నుంచి ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరిగింది. ఇంకా మంత్రివర్గము కూర్పు చూసిన తర్వాత పల్లా శ్రీనివాసరావుకి మంత్రి పదవి రాకపోవడంతో ఉత్తరాంధ్రకి సంబంధించి తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి దక్కలేదు అనేటువంటి కొంత అసంతృప్తి అయితే వినిపించింది. ఇంకా పల్లా శ్రీనివాసరావుని మంత్రి పదవి నుంచి ఆయనకి క్యాబినెట్లో స్థానం దక్కలేదు కాబట్టి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీలో మెజారిటీ వర్గాలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇక చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావుని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లుగా తెలుస్తుంది.